హలో బాయ్స్ గాయ్స్ ఆల్ మెంబర్స్ బాగున్నారా? బిర్యానీ 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 రోజు ఎలా తింటారా ఈ బిర్యానీ అంటే, ఒకరోజు దమ్ బిర్యానీ, ఇంకో రోజు మటన్ బిర్యానీ, ఇంకో రోజు గోంగూర బిర్యానీ అని అంటాను అనుకున్నావా? మనం తినేదే ఎప్పుడో ఒకసారి, కాబట్టి మనం తినేది దమ్ బిర్యానీ. అదేనా చీప్ అండ్ బెస్ట్. 100కి పెద్ద ప్యాక్ ఇస్తారు. మంచి సఫిషియెంట్గా ఒకళ్ళు సరిపోయేంత రైస్ ఇస్తాడు, పెద్ద పీస్ ఇస్తాడు, సెట్ ఉంటుంది. ఈ పెద్ద పెద్ద హోటళ్ళల్లో పోయి కొన్నా కూడా ఏం సుఖం ఉండదు గాయస్. వాడిచ్చే కింద క్వాంటిటీ మనకి ఎటు సరిపోదు. 300 350 ఉంటుంది. ఈ 100 రూపాయల బిర్యానీ తెచ్చుకొని ఛాలెంజ్ పెట్టుకున్నాం బాయ్. నీట్గా ఆను గట్టిగా ఆను కుక్కి 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 లాస్ట్ విన్ అయినోడికి నెక్స్ట్ టైం మండి ఫ్రీ అని అయితే చెప్పుకున్నాం ఫ్రెండ్. నెక్స్ట్ టైం శాలరీ పడ్డ తర్వాత ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆ రోజు మొత్తం ఖర్చు, మండి ఏదైతే ఇది ఆ రోజు మొత్తం ఖర్చు వాళ్ళే భరించాలని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అలా పెట్టుకునేటప్పుడే ఇక చెరకు 100 రూపాయలు వేసుకొని బిర్యానీ తెచ్చినాం, తిన్నాం. వాడు తిన్నాడు, నేను తిన్నా. వాడు మధ్యలో కొంచెం తడపడ్డాడు. మనం పెద్ద పెద్ద మూటలు పెట్టి కోడితేని బిర్యానీ నిమిషాలలోనే అయిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. మనది ఎట్టుంటుంది తెలుసు కదా, అంతా అలాగ ఉంటుంది. మనం చూస్తాం, చేస్తాం, అన్ని విధాలుగా మూమెంట్ చేస్తాం. అన్నీ చేసి వీడికి వచ్చింది. నాతో పందెం గాడి వీడు పాపం ప్రతిసారి ఓడిపోతాడు ఫ్రెండ్. ఇప్పుడు బిర్యానీ ఛాలెంజ్ అన్నాడు, మళ్ళీ 1 తారీఖు మండి ఛాలెంజ్ అన్నాడు. ఇప్పుడంటే బిర్యానీ ఎవరిది వల్ల 100 రూపాయలు వేసుకొని తెచ్చుకున్నాం. నెక్స్ట్ టైం మాత్రం పక్కా ఇక వాడితోటే పెట్టిస్తా. ఎందుకంటే తిండి విషయాల్లో మనల్ని ఓడించే మునగాడు ఒక్కడే ఉన్నాడు. ఒక ఒడ్ర గుంపులో అన్నమయ్య అనే ఒకడు ఉంటాడు. వాడైతే నాయన ఏమి తిండి, వాడితో తప్ప నేను ఎవరితో అయినా బరాబర్ పందెం కాస్తా ఫ్రెండ్స్. ఒడ్ర గుంపులో అన్నమయ్య అనే వ్యక్తి తప్ప ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాడి తిండి కాలిపోను ఏం తిండి ఫ్రెండ్స్. నీ అమ్మ నిలబెట్టి 20 నేను 15 చపాతీలు తినడానికి ఇబ్బంది పడితే వాడు 20 చపాతీలు తింటాను నాతో పందెం కాస్తానంటే వాడు ఎంతలా వస్తుంది. ఒకసారి మేమందరం కలిసి ఖమ్మంలో ఒకసారి తిన్నాం ఫ్రెండ్స్. అప్పుడే వాడు స్టామినా అయిందో అర్థమైంది. సర్లే మనం అంత కాదులే అనుకున్నలే, కానీ వాడంతా వేరే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఫలానా ఎర్రబోడు పక్కన ఒడ్ర గుంపులో అన్నమయ్య అనే వ్యక్తి తప్ప ఎవరైనా నాతో ఫుడ్ పాల్గొనవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు వాయిస్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, లైవ్లో ఉంటే మీరు చాలా ఫన్నీ ఉండేది. ఆ వీడియో డైరెక్ట్ పెడితే బాగోదని ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోలు మంచి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటా ఫ్రెండ్స్. ఛాలెంజ్ అయినా ఫన్నీ అయినా ఏదైనా మీ ముందుకు తీసుకురావడానికి అదేదో అంటారు కదా ఫ్రెండ్స్, ముందుకు పడతా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.